హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో లెవెల్ 2లో 59th క్వశ్చన్లో ఉన్నాం. ఇక్కడ క్వశ్చన్ ఏమంటే ఆల్ ద వాల్యూస్ ఆఫ్ ఎమ్ ఫర్ విచ్ బోత్ రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్స్ x² - 2mx ప్లస్ m² - 1 = 0 ఆర్ గ్రేటర్ దెన్ -2 బట్ లెస్ దెన్ 4 లై ఇన్ ద ఇంటర్వెల్ అని అడిగినారు. సో ఏం లేదు ఫ్రెండ్స్, క్వశ్చన్ అర్థం చేసుకుందాం. ఫస్ట్ ఒక ఈక్వేషన్ ఇచ్చినారు, దీనికి రూట్స్ అనేటివి ఆల్ఫా కమా బీటా అన్నాం. సో మనకి దీంట్లో ఉన్న ఎం వాల్యూస్ కనుక్కోవాలా. ఎప్పుడు కండిషన్ ఇచ్చినారు, దీని యొక్క రూట్స్ అనేటివి -2కి 4కి మధ్యలో ఉన్నాయి అని అన్నారు. సో ఆన్సర్ చూద్దాం. ఎట్లో గివెన్ వాళ్ళు ఇచ్చినది x² - 2mx ప్లస్ m² - 1 = 0. దానికి ఆల్ఫా కామా బీటా రూట్స్ అనుకుంటే ఫస్ట్ రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏమొస్తుందో x = -b ప్లస్ √b² - 4ac/2a. సో దాంట్లో రిప్రజెంట్ చేస్తే x = 2m ప్లస్ -√4m² - 4 టైమ్స్ ఆఫ్ m² - 1 / 2. ఇక్కడ 4m² - 4m² క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా x వాల్యూ m ప్లస్ -1 అని వస్తుంది. సో ఆల్ఫా మనము m ప్లస్ 1 అనుకుంటాం, బీటా = m - 1 అని అట్లా అనుకుంటాం. సో వాళ్ళు ఏం అడిగినది క్వశ్చన్లో -2కి 4కి, అంటే ఇక్కడ నెంబర్ లైన్ తీసుకుంటే -2కి 4కి మధ్యలో ఆల్ఫా కమా బీటా వాల్యూస్ లై అయినాయని అర్థం. అంటే m ప్లస్ 1 m - 1 అనేది -2కి 4కి మధ్యలో ఉన్నాయి అని. గివెన్ బోత్ రూట్స్ లై బిట్వీన్ -2, 4. సో మనం అట్లా రాసుకుంటాం, -2 లెస్ దెన్ ఆల్ఫా కమా బీటా లెస్ దెన్ 4 అని రాసుకుంటాము. -2 లెస్ దెన్ m ప్లస్ 1, m - 1 లెస్ దెన్ 4. సో ఇప్పుడు సపరేట్గా ఒక్కొక్క దానికి సపరేట్ చేద్దాం. -2 లెస్ దెన్ m ప్లస్ 1 లెస్ దెన్ 4 ఇది తీసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ -2 లెస్ దెన్ m - 1 లెస్ దెన్ 4. దీనికి ఇక్కడ 1 క్యాన్సిల్ కావాలి కాబట్టి మనకి m ఒకటే కదా కావాల్సినది, m ప్లస్ 1 వాల్యూ కాదు కదా. రెండు పక్కల మొత్తం ఈ ఇన్ఈక్వాలిటీకి అంతా -1తో యాడ్ చేద్దాం. -2 - 1 లెస్ దెన్ m ప్లస్ 1 - 1 లెస్ దెన్ m 4 - 1. అప్పుడు -3 లెస్ దెన్ m లెస్ దెన్ 3 ఇది వస్తుంది ఒకటి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే -2 లెస్ దెన్ m - 1 లెస్ దెన్ 4 కదా. -2 ప్లస్ 1 లెస్ దెన్ m - 1 ప్లస్ 1 లెస్ దెన్ m 4 ప్లస్ 1 పెట్టుకుంటాం, అంటే ప్లస్ 1 యాడ్ చేస్తాము. ఇది -1 ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోతే m ఒకటి వస్తుంది. -1 లెస్ దెన్ m లెస్ దెన్ 5 ఇవి మనకి 2 వస్తుంది. సో ఇది ఇప్పుడు ఈ రెండిట్లో కామన్ ఉండేవి మనం తీసుకోవాలి m వాల్యూస్ అనేటివి. ఫస్ట్ -3కి 3కి మధ్యలో m వాల్యూ ఈ ఫస్ట్ కేసు తీసుకున్నాం. ఇక్కడ మొత్తం మంది రాసుకున్నాం. ఫస్ట్ -3, 3, -1, 5 ఇవి నెంబర్ లైన్ పెట్టుకున్నాం. -3, 3, -1, 5 ఓకేనా. -3కి 3కి తీసుకుంటే ఇది -3 నుంచి 3కి ఇది ఒకటి తీసుకుందాం. ఇక్కడ -1 నుంచి 5కి, -1 నుంచి 5కి తీసుకుంటే ఈ రెండులో కామన్ ఉండేది ఏంది, -1 నుంచి 3కి కామన్ ఉంది. సో ఇది మనం తీసుకుందాం. m వాల్యూస్ అనేది -1 లెస్ దెన్ m లెస్ దెన్ 3. ఇది మనకి ఆన్సర్. ఆప్షన్స్లో ఎక్కడ ఉంది అది, ఆప్షన్ 1లో ఉంది. దెర్ఫోర్ ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. సో ఇట్లా ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనకి రెండిట్లో కామన్గా ఉండేది తీసుకోవాలి m వాల్యూ అనేది. ఓకేనా.